श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో నేను దర్శించిన మహాత్ములు శ్రీ పాకలపాటి గురువు గారి చరిత్ర మనం చదువుకుంటున్నాం. రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం కొండకోనకు అడవి బాట అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. నిన్న సత్సంగంలో ఏం చెప్పుకున్నామంటే పట్టణాల్లో ఉండే మనుషులకి అక్కడ పల్లెల్లో అక్కడ అడవిలో ఉండే పాకలపాటి గురువు గారు ఉన్న ప్రదేశంలో ఉండే అడవిల్లో ఉండే చెంచులకి ఉన్న తేడా, ఆ కొండ జాతి కోయ జాతి చెంచు వాళ్ళకి ఉన్న తేడా ఏంటి అన్నది చాలా అద్భుతంగా ఇక్కడ వివరించడం జరిగింది. పాకలపాటి గురువు గారు చెప్పిన మాటల్ని మాస్టర్ గారు ఇక్కడ పొందుపరచడం జరిగింది. నిన్న చదువుకున్నాం అది. ఇంకా ఏం చెప్పుకున్నాం అంటే నిజమైన ఆధ్యాత్మిక జీవితం లాంటి ఆత్మ పరిశీలన, ఆత్మవిమర్శ, పశ్చాత్తాపాలతో ప్రారంభం కావాలి అని ఒక 3 అంశాలు చెప్పారు ఇక్కడ. ఆత్మ పరిశీలన, ఆత్మవిమర్శ, పశ్చాత్తాపంతో నిజమైన ఆధ్యాత్మికత అన్నది దాంతో ప్రారంభం అవుతుంది అని చెప్పారు. తనకు రోగం ఎంత ముదిరిందో గుర్తిస్తేనే వైద్యుడిని విశ్వాసంతో ఆశ్రయించగలడు. భూమి యొక్క నిజస్థితి తెలిస్తేనే అది సస్యశ్యామల అవ్వాలంటే ఏమి చేయాలో సరిగ్గా తెలిసేది. అందుకే వేదకాలం నుండి అన్ని సత్కర్మలకు ఆరంభంలో పశ్చాత్తాపం అనే క్రతువు చేయడం ఆచారమైంది. వేదకాలంలో కూడా మనం చేసిన పాపాలు పశ్చాత్తాపం చేసుకోవడం అన్నమాట అండి. అది అప్పటి నుంచే ప్రారంభం అయింది అని చెప్తున్నారు. మనము తెలిసి చేసిన పాపాల గురించి ఆత్మవిమర్శ చేసుకొని నిజమైన పరితాపం చెందాలి. మనం తెలియనివి సరే తెలియకుండా చాలా చేస్తాం. తెలిసి చేసే పాపాలు ఉంటాయి చూడండి కొన్ని, వాటి గురించి మనం ఆత్మవిమర్శ చేసుకోవాలట, నిజమైన పరితాపం చెందాలట. పాపాలు చేసేలా మనసును ప్రేరేపించే మనలోని దుర్గుణాలను ప్రక్కవారి తప్పులేనినంత నిష్కర్షగా గుర్తించి మన దుష్ట స్వభావానికి హృదయపూర్వకంగా దుఃఖించాలి. మనలో ఉన్న ఆ గుణాలను ఎట్లా చేయాలట, దుర్గుణాలను, పక్కవారి తప్పులను చాలా ఈజీగా మనం ఎంచేస్తూ ఉంటాం. వీడు ఇలాంటి వాడు, వాడు అలాంటి వాడు, వాడు ఎలా చేశాడు, వీడు అలా చేశాడు అంట. అలాగా మనల్ని మనం చూసుకోవాలటండి. పక్కవాడి తప్పులు ఎంచినట్టుగా ఎంత బాగా రాశారో చూడండి. అది చాలా సులువు. పక్కవాడి తప్పులు ఎంచడం చాలా సులువు. మన తప్పుల్ని మనం ఎంచుకోవడం అనేది కష్టమైంది. ఎందుకంటే మనం చాలా గొప్పవాళ్ళం, గ్రేట్ అనుకుంటూ ఉంటాం. పక్కవాళ్ళేమో ఎందుకు పనికిరాని వాడు అన్నట్టుగా వాడిని దూషిస్తూ ఉంటాం. అందుకని ఏం చెప్పారంటే అలా చేసుకొని మన పాపాలను, మనలోని దుర్గుణాలని పక్కవారి తప్పులెన్నినంత నిష్కర్షగా గుర్తించి మన దుష్ట స్వభావానికి హృదయపూర్వకంగా దుఃఖించాలి. మనలో ఉన్న దుష్ట స్వభావం ఉంటుంది చూసారా, దానికి హృదయపూర్వకంగా దుఃఖించాలి. అప్పుడే అంతటి దుస్థితి నుండి మనల్ని ఉద్ధరించుకోవాలన్న నిజమైన తపన ప్రారంభం అవుతుంది. అప్పుడు ప్రారంభం అవుతుంటా అసలైన తపన అనేది ప్రారంభం అవుతుంట. మనల్ని ఉద్ధరించుకోవాలి. ఇలాంటి స్థితి నుంచి చిచ్చి ఇట్లా ఉన్నామేంటి, ఇట్లా ఉండకూడదు, ఎంత బెటర్గా ఉండాలి అనేసి అప్పుడు మనలో తపన ప్రారంభం అవుతుంది. ఇక్కడి నుంచి మనం చెప్పుకోవాలండి. మనల్ని ఉద్ధరించమని భగవంతుని నిజంగా ప్రార్థించగలుగుతాం. అలా తపన ప్రారంభమైనప్పుడే మనం నిజంగా ఉద్ధరించమని ఆయన ప్రార్థిస్తాం. లేకపోతే ఉండదండి అదేమి. ఆ తపన కలగాలి మనలో. కలిగినప్పుడు అప్పుడు నిజంగా వచ్చేస్తుంది. తెలియకుండానే భగవంతుడా నాకు ఇట్లాంటి దుస్థితిలో ఉన్నాను నేను, నన్ను ఉద్ధరించు నాయన అనేసి మనం ప్రార్థించగలుగుతాం. క్రైస్తవ మతంలో కూడా పశ్చాత్తాపం తర్వాతనే ప్రార్థన చేయాలి. క్రైస్తవంలో కూడా ఉంటుంది చూడండి. వాళ్ళు కన్ఫెషన్ ఏదో అంటారు, నాకు సరిగ్గా ఐడియా లేదు. క్రైస్తవ మతంలో కూడా పశ్చాత్తాపం తర్వాతనే ప్రార్థన చేయాలి. వాళ్ళు ప్రార్థన చేయాలంటే ముందు పశ్చాత్తాపం చేసుకోవాలట. క్రైస్తవంలో కూడా చేసుకొని అప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారట. అలా భగవంతుని శరణు పొందడమే ఇస్లాం యొక్క హృదయం. అలాగే భగవంతుని శరణ పొందాలని ఇస్లాంలో కూడా ఉందట. అదే దాని హృదయంట. మనం ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే మొదట దానికి ప్రతిక్రియ చేసి వారి క్షమాపణ కోరి వారి మనసును సమాధానపరిచాకనే భగవంతునికి నైవేద్యం ఇవ్వాలని యేసుక్రీస్తు చెప్పాను. మనం ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే
మాత్రం వాళ్ళకి ఏం చేయాలట, ముందు క్షమాపణ కోరాలట. కోరి వారి మనసును సమాధానపరిచాకనే వాడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకొని వాళ్ళు కొంచెం ప్రశాంతం అయ్యాక భగవంతునికి నైవేద్యం ఇవ్వాలని అప్పుడు భగవంతుడికి నైవేద్యం ఇవ్వాలట. అప్పుడు ఇవ్వాలట. లేకపోతే వాళ్ళు అక్కడ బాధపడుతూ మనం అనేసి వాళ్ళకి అన్యాయం చేసి దేవుడికి ఎన్ని నైవేద్యాలు పెట్టినా ఏం ఉపయోగం లేదు. ఏదో తెలుసో తెలియక ఏదో అన్యాయం చేసామనుకోండి, వాళ్ళకి వెళ్ళి క్షమాపణ చెప్పుకోవాలట. క్షమాపణ, అది తప్పని మనకు తెలిసిన తర్వాత క్షమాపణ చెప్పుకొని వాళ్ళకి తర్వాత వాళ్ళని సమాధానపరిచి అప్పుడు భగవంతుడికి నైవేద్యం పట్టాలంటే అప్పుడు ఆయన తీసుకుంటాడు. లేకపోతే ఆయన తీసుకోరు నైవేద్యం. అది అని యేసుక్రీస్తు చెప్పారట. అజ్ఞానం వలన సాటివారు మన పట్ల అలా వ్యవహరించకున్నా మన తరింపు కోసమై మనం అలానే చేయాలని, నీ శత్రువును కూడా ప్రేమించు, వారి శ్రేయస్సు కోసం భగవంతుని ప్రార్థించు అని చెప్పాడు క్రీస్తు. ఇక్కడ మనకు అనిపిస్తుంది, మరి అవతల వాడు నాకు అన్యాయం చేశాడండి, అవతల వాడు నన్ను దూషిస్తున్నాడండి, మనకు అనిపిస్తుంది కదా, నేను సరిగ్గా ఉన్నా ఇట్లా జరిగింది ఏదో అనిపిస్తుంది. అందుకని ఏం చెప్తున్నారు, అజ్ఞానం వలన సాటివారు మన పట్ల అలా వ్యవహరించకున్నా, సాటివాళ్ళు మనతో అట్లా లేకపోయినా సరే, సఖ్యతగా మన పట్ల వాళ్ళు సరిగ్గా లేకపోయినా సరే, సాటివాళ్ళు మన తరింపు కోసమై మనం అలానే చేయాలి. కానీ మనం మాత్రం అట్లా ఉండకూడదు. మనకి పైన అట్లా వివరించారో అట్లా ఉండాలట. మనం మాత్రం ఎందుకని, మన తరింపు కోసం, మనం బాగుపడాలనుకుంటున్నాం కాబట్టి. అంతే కదా, పరీక్షలో పాస్ అవ్వాలంటే చదువుకోవాలి. వాడు ఎవడో చదవట్లేదని మనం మానేస్తే ఎట్లాగా, మనం చదువుకోవాల్సిందే చచ్చినట్టు పాస్ అవ్వాలంటే. ఫలితం మనకే కదా, అలాగే ఇది కూడా ఫలితం మనకే, మన తరింపు కోసమే. నీ శత్రువును కూడా ప్రేమించు, వారి శ్రేయస్సు కోసం భగవంతుని ప్రార్థించు. మన శత్రువును కూడా ప్రేమించాలటండి. అంటే బాబా చెప్పారు కదా, ఎవరికెవరి శత్రువులు అంతా ఒక్కటే అని. అదే చెప్తున్నారు ఇక్కడ, క్రీస్తు చెప్పింది కూడా అదే. వారి శ్రేయస్సు కోసం భగవంతుని ప్రార్థించు, వాళ్ళ శ్రేయస్సు కూడా నువ్వు ప్రార్థించు, నీ శత్రువు అయినా సరే అని చెప్పాడు క్రీస్తు. చూసారండి, ఇలా మంచి మాటలు చెప్పబట్టే ఆయన సిలువ వేసేశారు. అలానే బాబుగారు చూపే కొండలు, అడవి కొలతబద్దలు వంటివి. వాటి సహాయంతో మనం ప్రకృతిని విడిచి అపవిత్రమైన వికృతిలో ఎంత లోతుగా దిగిపోయామన్నది తెలుసుకోవచ్చు. ఇలాంటి దుర్గుణాలు మనలో ఉన్నాయా, ఇట్లా తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి ఆ అపవిత్రమైన వికృతిలో ఎంత లోతుగా దిగిపోయామన్న తెలుసుకోవచ్చు. మన ప్రకృతిని విడిచేసి ఈ అపవిత్రమైన వికృతిలో దిగిపోయాం మనం, అది దాన్ని తెలుసుకోవచ్చు. మళ్ళీ ఆ కొండ కోనకు పోయే అడవి బాటన నడిచి బాబుగారున్న చోటికి చేరవచ్చు. కానీ మనం చక్కగా బాగుంటే కనుక మళ్ళీ ఆ ప్రకృతితోటి సంబంధం మనకు కొనసాగుతుంది. అంటే అలాగా మళ్ళీ ఆ కొండ కోనకు పోయే అడవి బాటన నడిచి బాబుగారు ఉన్న చోటుకి మనం చేరుకోవచ్చు. అంటే బాబుగారు చెప్పినట్టుగా చేసుకుంటే మనం అలా ఉండొచ్చు అని చెప్తున్నారు. నిరంతరము ఏమారక మనం ఆ ప్రయత్నంలోనే ఉంటే బాబుగారు ఎప్పుడు మన చెంతనే ఉంటారు. నిరంతరం ఏమారకుండా, ఎప్పుడు మర్చిపోకుండా మనం ఆ ప్రయత్నంలోనే ఉండాలట. మనకి పైన వివరించారు చూసారా, నిన్నటి నుంచి మనం చదువుకుంటున్నాం చక్కగా ఎట్లా ఉండాలన్నది. అలా ఉంటేనే, ఆ ప్రయత్నంలోనే ఉంటే బాబుగారు ఎప్పుడు మన చెంతనే ఉంటారు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం బాబుగారి చరిత్ర చదువుతున్నాం కాబట్టి చెప్పారు. మామూలుగా అయితే మనకి అందరు మహనీయులు మనతోనే ఉంటారు, లేకపోతే మనకి ఎవరు ఇష్టమైతే వాళ్ళు మనతోనే ఉంటారు. మా బాబా ఇష్టం అండి, ఓకే, బాబా మనతోనే ఉంటారు. అందరిదే ఆంతర్యం అనేది ఒకటి. మాస్టర్ గారు ఉంటారు, అమ్మగారు అంటే అమ్మగారు, ఎవరైనా వెంకయ్య స్వామి అంటే వెంకయ్య స్వామి, చెవటం అమ్మ ఉంటారు. అలాగే అంటే భగవంతుడే మనతో ఉంటారనమాట. నేను చెప్పింది చెప్పినట్లు చేస్తే నీ శ్రేయస్సుకు హామీ నేను అన్నారు కదా. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే నీ శ్రేయస్సుకు హామీ అని అన్నారు కదా. సమయం వచ్చినప్పుడు ఆయనే మన చెంత నుండి శ్రీశైలపు అడవులు కూడా చూపిస్తారు. సమయం వచ్చినప్పుడు ఆయనే మన చెంతను ఉంటారట, ఉండి శ్రీశైల అడవులు కూడా ఆయన చూపిస్తారట సమయం వస్తే. కానీ ఇది ఎంతో బాధాకరమైన బాట. కానీ బాట ఏమీ అంత ఈజీ అయినది కాదు, చాలా బాధాకరమైన బాట. నిజంగా కొండకోనకు వెళ్ళే అడవి బాటే, నిజంగా కొండకోనకు వెళ్ళే అడవి బాటే. ఎలా ఉంటాయండి అడవి బాట ఎలా ఉంటుందో తెలుసు కదా. రోడ్లు ఇవేమి ఉండవు, గతుకులు ఉంటుంది, రాళ్ళు రప్పలు కొండలు కదా. అడవిలో అసలే ఏ దారి ఉండదు. దాన్ని జాగ్రత్తగా మనమే చూసుకుంటూ కష్టపడి ఎట్లాగో నడుచుకుంటూ వెళ్ళాలి ఆ అడవిలో. సాయిబాబా గారితో అలాంటి బాట అనమాట.
సాయిబాబాతో వారి గురువు చెప్పినట్లు దారి తెలిసిన వారి తోడు లేక ఈ అడవిలోంచి సరిగ్గా గమ్యం చేరలేము. ఎట్లా చేరుతామండి? గమ్యం అడవిలోంచి చేరలేము. కానీ దారి తెలిసిన వాళ్ళు తోడుంటే, నిజంగా దారి తెలిసిన వాళ్ళు, ఒక కొత్త ఊరికి వెళ్ళామండి, ఏటెళ్ళాలో మనకేమీ తెలియదు కొత్త ప్లేస్కి వెళ్తే. అదే గైడ్ ఉంటే చాలా తేలిక అప్పుడు. అలాగే అన్నమాట, దారి తెలిసిన వారు వారి తోడు లేక ఈ అడవిలోంచి సరిగ్గా గమ్యం చేరలేము. తోడు లేకపోతే మాత్రం మనం దారి తెలిసిన వాళ్ళు చేరలేము. కేవలం పూర్వపుణ్యం వల్ల కానీ సాయిబాబా, బాబుగారు వంటి సమర్థులైన ఆప్తులు తారసిల్లరు. పూర్వపుణ్యం ఉంటే కానీ బాబా కానీ, బాబుగారు, పాకలపాటి గురువు గారు కానీ, మాస్టర్ గారు కానీ, ఎవరైనా మహాత్ములు ఎవ్వరు మనకి ఇలా ఆప్తులుగా వాళ్ళేమీ సమర్థులైన వారు తారసిల్లరు. మనకు పూర్వపుణ్యం ఉంటేనే అట్లాంటి సద్గురువులు మనకి దొరుకుతారట. పూర్వపుణ్యం ఉండాలి. ఎందుకు మరి ప్రపంచం అంతా ఆ మార్గంలో నడవడం లేదండి అంటే ప్రశ్నకు సమాధానం అదే. పూర్వపుణ్యం ఉంటేనే, మనం గత జన్మలో ఏమైనా చేసుకుని ఉంటేనే ఈ జన్మలో అట్లాంటి మహనీయులు మనకి తారసిల్లుతారు. ఇంకెంతో పుణ్యం ఉంటే కానీ అడవిలోకి వెళ్ళిన నలుగురిలో సాయి ఒక్కరే ఆ గురువును గుర్తించి ఆశ్రయించగలిగినట్టు మనము ఆశ్రయించలేం. అలాగే ఇంకెంతో పుణ్యం ఉండాలటండి. అడవిలోకి వెళ్ళి అక్కడ నలుగురిలో సాయి ఒక్కరే గురువుని ఆశ్రయించారు. మిగతా వాళ్ళు ఆకలి దప్పులతో తిరుగుతూ ఉన్నారు కదా, మనం చదువుకున్నాం లీలామృతంలో కదా. అలా కూడా ఎంతో పుణ్యం ఉంటే తప్ప మనం ఆశ్రయించడం అనేది, వాళ్ళు తారసిల్లడమే పూర్వపుణ్యం ఉండాలి. వారిని ఆశ్రయించాలంటే ఇంకా ఎక్కువ పుణ్యం ఉండాలటండి. చూడండి ఎంత కష్టమో. అసలు వాళ్ళు లభించడం చాలా కష్టం, వాళ్ళు తారసిల్లడమే, వాళ్ళు మనకు కనిపించడమే చాలా కష్టం, వాళ్ళు ఉన్నారని తెలియడం ఇవన్నీ కూడా చాలా కష్టం. పూర్వపుణ్యం ఉంటేనే జరుగుతుంది. ఇంకా ఆశ్రయించడం అంటే వాళ్ళని ఇంకెంత కష్టమో చూడండి. వాళ్ళు నమ్ముకున్నట్లా ఉండాలన్నా ఇంకా పుణ్యం ఉండాలటండి. అప్పుడు వారు మొదట మన ఆకలి దప్పులు తీరుస్తారు. ఫస్ట్ ఏం చేస్తారు? ముక్తి ప్రదంతం చెప్పారు కదా బాబా గురించి. అలాగా వారు మొదట మన ఆకలి దప్పులు తీరుస్తారు. మొదట అది తీరుస్తారటండి. అంటే తగిన బోధ చేసిన సందేహం అనే దాహం తీరుస్తారు. ఇందులో ఇంకో లోతుగా అర్థమే ఉందంటే ముక్తి ప్రదంతం అది ముందు ఒక డైరెక్ట్గా మనకి చెప్పేదన్నమాట. అది దాంట్లో ఇంకా లోతైన అర్థం ఏంటంటే తగిన బోధ చేసిన సందేహం అనే దాహం తీరుస్తారటండి. ఇక్కడ చెప్తుంది ఏంటంటే తగిన బోధ చేసి మనకి బోధ చేసి సందేహం అనే దాహం తీరుస్తారట. అంటే మనకు సందేహాలు, డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ తీరుస్తారట. జిజ్ఞాస అనే ఆకలి తీరుస్తారు. జిజ్ఞాస అనేది ఉంది కదా మనకి, ఆ ఆకలిని కూడా తీరుస్తారనమాట. అటు తర్వాత అయినా నిష్ఠా సబూరీలతో వారిని అంటిపెట్టుకుంటేనే, అటు తర్వాత అయినా సరే మనం తర్వాత కూడాను వారు లభించారు మనకి, అంత వాళ్ళు మనకి బోధిస్తున్నారు. ఆ తర్వాత ఏంటి మరి? నిష్ఠా సబూరీలతో వాళ్ళని అంటిపెట్టుకుంటేనే వారు మనను బావిలో తలక్రిందులుగా వేలాడదీసిన ఆనందంతో అంగీకరించలేము. అలా అంటిపెట్టుకుంటేనేటండి. కానీ మన బాబా చెప్తారు కదా, నన్ను నా గురువు తలకిందలుగా వేలాడదీశారు, ఎలా ఉందంటే మహా ఆనందంలో తేలిపోతున్నానని చెప్పారట బాబా. అలాగా మన బావిలో తలకిందలుగా వేలాడదీసిన ఆనందంతో అంగీకరించలేం. ఎట్లా అంగీకరిస్తాం? అయ్య బాబా ఏమిటి ఈయన తలకిందలుగా వేలాడదీసాడు అని అనుకుంటాం కదా. ఆయన ఆశ్రయించలేం, మనం అంగీకరించలేం. సాయిబాబా, బాబుగారి వంటి వారు చెప్పిన బోధన ఆచరించడం అంటే ప్రపంచ రీతులకు విరుద్ధంగా ఉండడమే. చాలా అసలు అద్భుతమైన మాట అండి ఇది. ప్రపంచ రీతులకు మనం విరుద్ధంగా ఉండడంట. ప్రపంచం అంతా ఒకలా ఉంటుంది, మనం ఒకలా ఉంటాం. అప్పుడు చూడండి ఎంత అసలు అద్భుతమైన మాట చెప్తారో. ఎందుకు కష్టం అంటే అందుకే కష్టం. వాళ్ళందరితో పాటు పోయామంటే ప్రపంచంతో అంతే. అది కాదు ఇక్కడ. సాయిబాబా, బాబుగారు వంటి వారు చెప్పిన బోధన ఆచరించడం అంటే ప్రపంచ రీతులకు విరుద్ధంగా ఉండడమే. ప్రపంచంలో ఎట్లా అయితే ఉందో దానికి విరుద్ధంగా ఉండడమే మనం ఆచరించడం అంటే. అదే బోధన ఆచరించడం. ఇతరులు పరుషంగా మాట్లాడినా, కష్టపెట్టినా దెబ్బకు దెబ్బ తీయవద్దు. బాబా చెప్పారు కదండి, దెబ్బకు దెబ్బ తీయవద్దు అని. నాకు చాలా ఏహ్యం కలుగుతుంది ఎవరినైనా దూషిస్తే. మామూలుగా ప్రపంచంలో ఎట్లా ఉంటుంది, అమ్మో వాడు నాకు తిట్టాడు అని పగ పెట్టుకుని వాడు మళ్ళీ తిడతారు కదా. తిట్టడం అనేది ఉంటుంది జనరల్గా.
అలా ఉండద్దని చెప్తున్నారు. అంటే ప్రపంచ రీతులకు విరుద్ధంగా వాడన్ని మాట్లాడినాడు, నేను అనకపోతే అలా నేను కసి తీర్చుకోవాలి, వాడి మీద పగ తీర్చుకోవాలి, అవి వద్దని చెప్తున్నారు ఇక్కడ కదా. వాడు పరుషంగా మాట్లాడినా, కష్టపెట్టినా సరే, మన ఏ రకంగా కష్టపెట్టినా సరే దెబ్బకు దెబ్బ తీయవద్దు, టిట్ ఫర్ టాట్ వద్దని చెప్పారు. దెబ్బకు దెబ్బ తీయకూడదు. ఎప్పుడు భగవంతుని స్మరించి పక్కకు తొలగిపో, ఆయన్ని స్మరించు, ఆయన చూసుకుంటారు. పక్కే తొలగిపో, నువ్వు అక్కడ ఉండక్కర్లో పక్కే తొలగు, అంతేగాని దెబ్బకు దెబ్బ తీయకు అన్న బాబా వాక్యం ఇప్పటి మన వైఖరికి ఎంత విరుద్ధం చూసారండి. మన వైఖరికి విరుద్ధం అది. కానీ మనం అట్లా ఉన్నాం కదా, బాబా చెప్పినట్టుగా. వాడు ఏమైనా పరుషంగా మాట్లాడితే మనం పరుషంగా ఒకటి మాట్లాడితే మనం 2, వాడు 4 మాట్లాడితే మనం 8, ఆగం ఇంకెక్కడికి కదా. అలా దెబ్బకి దెబ్బ తీసే వరకు మనసు మనకి లోపల ఉంటూనే ఉంటుంది అలాగే. అది ఇప్పటి మన వైఖరికి ఎంత విరుద్ధం. బాబా చెప్పింది మన వైఖరికి విరుద్ధం అది. అవతల వారు ఏమీ అనకముందే వారిలో తప్పులెంచి 1000 మాటలనే మనకు అవతల వారు ఒక్క మాట అంటే తిరిగి లక్ష అనకుండా ఉండడం సాధ్యమేనా? ఇక ఇందాక మనం చెప్పుకున్నదే, అవతల వారు ఏమీ అనకముందే, వాడేమీ అనకుండానే మనం వారిలో తప్పులెంచేస్తాం చాలా సులువుగా. వాడు ఎట్లాంటి వాడేమన్నా అనలేదు అయినా సరే వచ్చేస్తూ ఉంటుంది, వాడు తప్పులెంచేస్తాం. 1000 మాటలనే మనకు అవతల వారు ఒక్క మాట అంటే తిరిగి 1000 మాటలనే మనకు అవతల వారు ఒక్క మాట అంటే తిరిగి లక్ష అనకుండా ఉండడం సాధ్యమేనా? మనం 1000 మాటలు అంటాం, అవతల వాడు ఒక్క మాట అన్నాడు అనుకోండి, ఆ మాటకి ఇంకా 1,00,000 మాటలు అనకుండా ఉండగలమా? వాడి మీద రోజు తలుచుకుంటాం, వాడిట్లా చేశాడు, వీడిట్లా చేశాడు, స్థిమితం ఉండదు, నిద్ర పట్టదు, వాడు తిరిగి అంటూనే ఉండాలి కనిపించినప్పుడల్లా. వాడు ఒక్క మాట అంటే 1,00,000 మాటలు అంట వాడిని. అసలు అలా ఉండకుండా ఉండడం సాధ్యమేనా అంటున్నారు. మంచితనం మన దృష్టికి చేతగానితనంగా కనిపించకుంటే ఎన్ని కల్పాల నుండో భగవంతుడు ఎన్నిసార్లు అవతరించినా వీసమెత్తు కూడా మారకుండా ఇలా ఉండగలమా? చాలా బాగా చెప్తున్నారు చూడండి. మంచితనం మన దృష్టికి చేతగానితనంగా కనిపించుకుంటే, అది మనకి చేతగానితనంగా కనబడుతుంది. మంచితనం అనేది కాదు, చేతగానితనం కాదు, అది గుర్తుంచుకోవాలి. ఎన్ని కల్పాల నుండో భగవంతుడు ఎన్నిసార్లు అవతరించినా వీసమెత్తు కూడా మారకుండా ఇలా ఉండగలమా? చూడండి, ఆ చేతగానితనంగా మనకు కనిపిస్తుంది కాబట్టే అట్లా ఉన్నాం. భగవంతుడు ఎప్పటి నుంచి ఆయన అవతరిస్తూనే ఉన్నాడు, ఎన్ని కల్పాల నుంచో భగవంతుడు అన్నిసార్లు అవతరించినా వీసమెత్తు కూడా మారకుండా, కొంచెం కూడా ఎక్కడ మనలో మార్పు లేదు. అందరూ చెప్తుంది అదే కదా, రాముడు అదే, కృష్ణుడు అదే, అందరూ చెప్పుకుంటూ, బుద్ధుడు చెప్పారు అదే, మహమ్మద్ ప్రవక్త అదే చెప్పారు, యేసుక్రీస్తు చెప్పారు, మనకు బాబా వచ్చి చెప్పారు, ఇంకా పాకలపాటి గురువు గారు, ఇంతమంది మహనీయులు అందరూ చెప్పింది అవే. కానీ నేను చెప్పింది పూర్తిగా విశ్వసించగలవాడే సఫలుడవుతాడు అని సాయికి వారి గురువు చెప్పారు. గురువు ఏం చెప్పారు? నేను చెప్పింది పూర్తిగా విశ్వసించగలవారే దాన్ని విశ్వసించాలి, వాడే సఫలుడవుతాడండి వారి గురువు చెప్పినట్టు. నేడు బాబుగారు మనకొక్క నోటితో ఒక్క మాటతో చెబితే అచ్చటి మహారణ్యము కొండ కోనలు 1000 నోళ్లతో నిరంతరము చెబుతున్నాయి. ఇప్పుడు బాబుగారు మనకు ఒక నోటితో ఒక మాటతో చెప్పారనుకోండి, కానీ ఆ అరణ్యము కొండ కోనలు 1000 నోళ్లతో నిరంతరం మనకి చెబుతున్నాయి. కొండ కోనకు పోయే అడవి బాట జీవిత గమ్యం చేరాలంటే ఇది ఒక్కటే మార్గమని చెబుతోంది. ఇది ఒక్కటే మార్గం, ఆ అడవిని దాటాలంటే ఇది ఒక్కటే జీవిత గమ్యం. ఆ అడవి అనేది జీవిత గమ్యం, దాన్ని దాటాలంటే ఇది ఒక్కటే మార్గం. వారు చెప్పిన మార్గంలో నడవడం, వారు చెప్పినట్టుగా చేయడం, ఆచరించడం. మనము భగవంతుని స్మరించిన ప్రతిసారి సాయినాథుడు బాబుగారు చిరునవ్వుతో మన కళ్ళల్లోకి చూస్తారు. మనం వాళ్ళని స్మరించిన ప్రతిసారిటండి, బాబా, పాకలపాటి గురువు గారు, మనకి ఎంతమంది మహనీయులు మనకు తెలుసో వారందరూ కూడా చిరునవ్వుతో మన కళ్ళల్లోకి చూస్తారటండి. నేను చెప్పింది చేస్తావా అంటారు బాబుగారు, నేను చెప్పింది చేస్తావా అంటారట బాబుగారు. ఇప్పుడే అడుగుతున్నారు మనల్ని కూర్చొని అక్కడ, నేను చెప్పింది చేస్తావా? ఇంత చదువుకున్నారు కదా మీరందరూ, చెప్పింది చేస్తారా అని అడుగుతున్నారు ఆయన.
దక్షిణ కుక్షిణ ఏమైనా ఇస్తావా అని చేయి చాపుతారు బాబా. బాబా చేయి చాపుతారట, దక్షిణ కుక్షిణ ఏమైనా ఇస్తావా అని. అట్టి ఆచరణే సాధనే ఆత్మవిమర్శ, పశ్చాత్తాపము, ప్రార్థనతో కూడిన జీవితమే మన నుండి వారు కోరే దక్షిణ. దక్షిణ అంటే కాసులు కాదండి ఇక్కడ. అట్టి ఆచరణ, వారు చెప్పినట్టుగా ఆచరించడం సాధన, ఆత్మవిమర్శ. మనం ముందు మన తప్పులన్నిటినీ ముందు చూసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి, తర్వాత పశ్చాత్తాపపడాలి దానికి, ప్రార్థన. వీటితో కూడిన జీవితమే వారు మన నుండి ఆశించిన దక్షిణ, వారు కోరే దక్షిణ. అబ్బా ఎంత కష్టమో అనిపిస్తుంది, అంతే కదండి, ఎంత కష్టం అనిపిస్తుంది మనకి. మనలో మంచిని పక్కవారిలో చెడును గుర్తుంచుకొని మాత్రమే ఆత్మగౌరవంతో బ్రతకగల మనకు మనలో చెడును సాటివారిలోని మంచిని మాత్రమే గుర్తిస్తూ జీవించడం ఎంత కంటకమో. ఎంత బాగా చెప్పారు. అసలు ఈ చాప్టర్ చాలా బాగుంది చూడండి. ఎంత కష్టం అనిపిస్తుంది మనకి. మనలో మంచిని పక్కవారిలో చెడును. మనలో ఎప్పుడు మంచి, మనం చాలా మంచివాళ్ళు అనుకుంటూ ఉంటాం. అలా అనుకుంటున్నాం కాబట్టి ఇంకా ఇట్లా ఉన్నాం, ఇలా ఉన్నాం మనం కదా. చెడ్డవాళ్ళు అని అనుకుని మనలో చెడు గుర్తిస్తే ఎప్పుడో బాగుపడేవాళ్ళం. మనలో మంచిని పక్కవారు చెడును గుర్తించుకొని మాత్రమే ఆత్మగౌరవంతో బ్రతకగల మనకు మనలో చెడును సాటివారిలోని మంచిని మాత్రమే గుర్తిస్తూ జీవించడం ఎంత కంటకం. ఎట్లా జీవించాలి మరి? మనలో చెడును సాటివారిలో మంచిని గుర్తించాలి. అలా జీవించడం ఎంత కంటకం, ఎంత కష్టం బాబోయ్. సాధనంతా కత్తి అంచు మీద నడవడం వంటిదేనని వేదాలు చెప్పాయి. సాధనంతా ఏంటండి? కత్తి అంచు మీద నడవడం లాంటిట. కత్తి అంచు ఎట్లా ఉంటుందండి? కత్తి అంచు షార్ప్గా తెగిపోతూ, అదే సాధనట అని వేదాలు చెప్పాయి. ఈ ఆధ్యాత్మిక మార్గం ఎంతో కష్టం. మన శక్తిని అంతటినీ ఉపయోగించి పాటు పెడితే కానీ ఫలితం దక్కదు. దున్నపోతునెక్కి నాన్హే ఘాట్ దాటడం కంటే కూడా కష్టం అన్నారు సాయి బాబా. మనకి లీలామృతంలో కూడా చదువుకున్నాం ఇది. ఈ ఆధ్యాత్మిక మార్గం ఎంతో కష్టం. మన శక్తిని అంతటినీ ఉపయోగించి పాటు పడితే కానీ ఫలితం దక్కదు. మన శక్తి అంతా ఉపయోగించాలి. దున్నపోతునెక్కి నాన్హే ఘాట్ దాటడం కంటే కూడా కష్టం అన్నారు సాయి. అది చాలా కఠినమైన జర్నీ, చాలా కఠినమైనది అన్నమాట అండి. పర్వత కొనము దాటడం అంటే దున్నపోత ఎక్కి దాటాలి, చాలా కష్టం, ఒళ్ళు ఊనం అయిపోతుంది. దానికంటే కూడా కష్టంట. కానీ ఏదైనా ఇష్టం ఉంటే కష్టం ఉండదు. కానీ మనకి ఇష్టం ఉండాలి. ఇష్టం ఉంటే కష్టం అని చాలా చూడండి. కొన్ని కష్టమైనవి కూడా మనకు చాలా ఇష్టమై, అమ్మో ఇంతటి పని ఎట్లా చేశారంటే నాకు ఇష్టం అండి. ఇష్టం కాబట్టి పిల్లలు చూడండి అలా ఆడుతూనే ఉంటారు రోజంతా. వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారు వాళ్ళు అట్లా. మనం ఆడుకోలేము ఇప్పుడు రోజంతా. వాళ్ళు ఆడుతూనే ఉంటారు అలాగ. నిద్రపోమన్నా పోరు, తినమన్నా తినరు, భోజనానికి రమ్మంటే అమ్మ కాసేపట్లో వస్తానంటారు. అలా ఆడుతూనే ఉంటారు వాళ్ళు. ఎందుకు? ఇష్టం కాబట్టి. ఇప్పుడు మనకి ఎవరో వచ్చారండి ఇంటికి, మనకి ఇష్టమైన వాళ్ళు వచ్చారు, అసలు టైం తెలియదు మనకి, మాట్లాడుతూనే ఉంటాం. ఎవరైనా భోజనానికి రండి అంటే కాసేపు ఆగొస్తామని అంటాం. తెలీదు, ఆకలి దప్పులు కూడా తెలియదు. చూసారా? ఇష్టం ఉంటే కష్టం ఉండదు. ఎందుకంటే మనకి ఇష్టమైన వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళతో మాట్లాడడం మనకి ఇష్టం. అయితే మంచి సస్పెన్స్ మూవీ చూస్తున్నాం, అన్నీ మర్చిపోతాం చూడండి, మూవీలో లీనమైపోయి కదా. అలా ఏదైనా ఇష్టం ఉంటే కష్టం ఉండదు, అప్పుడు కష్టం అనిపించదు. మరి మనకి ఇది ఎందుకు కష్టం అనిపిస్తుంది? మనకి నిజంగా ఇష్టం అనేది లేదు, ప్రియం లేదు దాని మీద. మనకి ఉద్ధరించుకోవాలి, మనం ఉద్ధరింపబడాలనేది అసలు లేదు. అది ఉన్న పాయింట్. లాభ నష్టాల చింత ఉండదు, అప్పుడు లాభం నష్టం అనే చింత కూడా ఉండదు. నాకేంటి లాభం, ఇట్లాంటి చింత కూడా ఉండదు. ప్రేయసిపై వ్యామోహంతో ఎందరెన్ని కష్టాలు కోర్చుకోలేదు. లవ్ చేసుకున్న వాళ్ళని చూడండి, ప్రేమించుకున్న వాళ్ళని చూస్తే ప్రేయసిపై వ్యామోహంతో ఎందరెన్ని కష్టాలు ఓర్చుకోలేదు. ఆ అమ్మాయి కోసం ఆ అబ్బాయి అంత కష్టపడతాడు, ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకుంటాడు. ఎందుకంటే ఆ అమ్మాయి అంటే ఇష్టం కాబట్టి, ప్రేయసి అంత ఇష్టం కాబట్టి ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటాడు. అలా ఉండాలి మనం. ఆధ్యాత్మిక మార్గం అంటే అంత ఇష్టం ఉండాలట. ప్రేయసి ప్రియులు ఎట్లా ఉంటారో అలాగా నిరంతరం అటే ధ్యాసతోటి కష్టాలు వచ్చినా ఓర్చుకుని వాళ్ళ కోసం అలా ఉండాలట.
అందుకని ఎవరెన్ని కష్టాలు కొని తెచ్చుకోలేదు, కష్టాలు కూడా కొని తెచ్చుకున్నట్టే కదా ప్రేయస్ ఉందంటే. అది త్రాగుడు జూదము అలవాటయ్యాక వాటి కోసం పెళ్ళము పిల్లలు ఆస్తి తిండి ఆత్మగౌరవం చివరకు ప్రాణం కూడా పణంగా పెట్టడం లేదా? తాగుడు జూదం అలవాటైన వాళ్ళు ఉన్నారనుకోండి, ఏం చేస్తారు దానికోసం? పెళ్ళం లేదు, పిల్లలు లేరు, ఆస్తి లేదు, తిండి లేదు, గౌరవం ఎవడో గౌరవించాడో లేదా లేదు, ప్రాణం కూడా పణంగా పెడతారు దానికి. తాగితే పోతావురా అన్న తాగుతూనే ఉంటాడు, అంటే ప్రాణాన్ని కూడా పెట్టేశాడు పణంగా. అంతే కదా. సిగరెట్లు కానీ మందు కానీ ఇవన్నీ. జూదం ఆడేవాడు వాడు ఎన్ని కష్టాలు తెచ్చుకుంటాడు, ఆఖరి దొంగతనం కూడా చేస్తాడు జూదం ఆడడం కోసం కదా. ఎందుకు? వాడికి ఇష్టం. తాగేవాడికి తాగుడు ఇష్టం, సిగరెట్లు కాల్చేవాడికి ఆ సిగరెట్లు ఇష్టం, జూదం ఆడేవాడికి అది ఇష్టం జూదం. దాని గురించి ఎంతైనా ఓర్చుకుంటాడు, ఎన్నైనా వదిలేస్తాడు కూడా. చూడండి అసలు పిల్లలు వద్దు, పెళ్ళం వద్దు, ఆస్తి వద్దు, తిండి వద్దు, ఎంత ప్రీతి. పరువు పలుకుబడులపై వ్యామోహంతో మన భావి జన్మ పరంపరలు కూడా బుగ్గిపాలు చేసుకోవడం లేదా? ఇప్పుడు పరువు కావాలి, పలుకుబడి కావాలని అనుకుంటున్నాం అనుకోండి, ఆ వ్యామోహంతో భావి జన్మ పరంపరలను కూడా దానికోసం ఏదైనా చేస్తారు కదా. దానికోసం అలా భావి జన్మ పరంపరలు కూడా బుగ్గి చేసుకుంటున్నారు. ఇన్ని చేస్తున్నప్పుడు లౌకికంగాను ఇక్కడ ఆధ్యాత్మికతకి వచ్చేసరికి మనం అబ్బాయి అది కష్టపడం. ఎందుకు? పనికిరాని దానికోసం కష్టపడతాం. జన్మ పరంపరలు బుక్ అయిపోతాయి, అలాంటి వాటి కోసం పడుతూ ఉంటాం కష్టాలు. ఎందుకు వచ్చింది? నువ్వు సుఖంగా ఉండరా ఇట్లా చేసుకుంటే కనుక, ఈ కష్టం ఏదో ఇక్కడ పడు, హాయిగా ఉంటాయి జన్మ పరంపరలు నీకు అని చెప్తున్నారు. ఒక్క జన్మ కష్టపడితే తర్వాత కూడా ఆ సంస్కారాలుగా వచ్చి చక్కగా ఉంటుంది మనకి తర్వాత జన్మలు. ఇవే సంస్కారాల కింద వస్తాయి మనకి. అప్పుడు చాలా తేలికైపోతుంది ఇప్పుడు కష్టపడ్డాం అంటే. అది ఎవరికి తెలుసు అని తప్పుకుంటే వీలు కాదు. మనలో ఎక్కువ మంది ఎంతటి దైన్యంతో సాయనంత ఆర్తితో ఆశ్రయించామో, బాబాని ఫస్ట్ ఆశ్రయించినప్పుడు మనం ఎట్లా ఆశ్రయించాం ఆయన్ని? ఎంతో దైన్యంతో, ఎంతో ఆర్తితో, నాయన నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరు. అందరం దాదాపుగా మనకు కష్టం వచ్చినప్పుడే కదా ఆయన ప్రార్థించాం. కష్టాల్లోనే దాదాపుగా చాలామందిమి. వేరు గతి లేక నీవే దిక్కు అన్నాము, వేరే గతి లేదు మనకి, నాయన నువ్వే దిక్కు నాకు అన్నాం ఆయన్ని. అప్పుడు ఆ కష్టమో కోరికో తీరిన కొద్ది కాలం వరకు ఆయనే దైవమని, ఆయన మాటే వేదవాక్కని అన్నాము. ఆ కష్టమో కోరికో తీరే వరకు మనం ఏం చేసాము? ఆయనే భగవంతుడు అంటే బాబానే, అబ్బా మాకు బాబా అంటే ఎంత ఇష్టమో, బాబానే అంతా చేసిందంతా ఆయనే, నాదేం లేదు. ఆయన మాటే వేదవాక్ అని అన్నాం. ఆయన చెప్తే బోధ అద్భుతం. ఆ కష్టమో కోరికో తీరిన కొద్ది కాలం వరకు ఆయనే దైవమని, ఆయన మాటే వేదవాక్కని అన్నాం. కానీ అవి తీరాక కొంతకాలానికి మన ఉత్సాహము, కృతజ్ఞత, విశ్వాసము చల్లబడతాయి. ఆ కష్టమో కోరికో తీరిపోయాక కొంతకాలానికి ఏమవుతుంది? మన ఉత్సాహం పోతుంది, కృతజ్ఞత పోతుంది, విశ్వాసం పోతుంది. ఇవన్నీ పోవడం అంటే చల్లబడిపోతాయి అన్నమాట. ఇంకా అప్పుడున్న ఉత్సాహం ఉండదు, అప్పుడు అన్న మాటలు ఉండవు కదా, కృతజ్ఞత ఉండదు. ఇవన్నీ చల్లబడిపోతాయి. పాల పొంగులాగా పాలలా పొంగుతున్నాయి అనుకోండి, ఇలా నీళ్ళు వేసామనుకోండి దాని మీద ఇట్లా పడిపోతుంది. అట్లా పాల పొంగులాగా మనకు చల్లబడిపోతాయి. లేకుంటే ఆయన దయ వల్ల జీవితంలో స్థిమితం చిక్కాక ఆయన చెప్పేది అనుసరించడం కష్టం అనిపించి ఒక దండం పెట్టి ఆయన ముఖాన్నే తలుపులేసి మూసుకుంటాము. ముఖాన్నే తలుపులు ఎలా మూసుకుంటాం? లేకపోతే ఏంటి? స్థిమితం చిక్కాక ఆయన దయ వల్ల జీవితంలో కదండి, అంటే ఈ కష్టాలు ఇవన్నీ కొంచెం తీరాక ఆయన చెప్పేది అనుసరించడం కష్టం అనిపించి, బాబాయ్ ఈయన చెప్పింది చాలా కష్టమైతే తీరింది, కానీ ఈ బోధ ఏమిటో చాలా కష్టం మనకి అట్లా అనుసరించాలంటే ఒక దండం పెట్టి ఆయనకు నమస్కారం మాత్రం పెడతాను. నమస్కారం అయితే పెడతాను, అంటే ఏదో పూజ అయితే చేస్తాను, పారాయణ అయితే చేస్తాను, సత్సంగం అయితే చేసుకుంటాము, కానీ ఆచరించం మేము. అట్లా అన్నమాట. ఆయన ముఖాన్నే తలుపులు ఎలా మూసుకుంటాం అంటే అర్థం ఏంటి? ఆయన మొహం మీద తలుపేస్తున్నాం అనమాట. అటు తర్వాత వారి పటం మాత్రమే మన ఇంట్లో మిగులుతుంది.
అలా మొహాన్ని తలుపులేసేసుకుని అంటే బోధ ఏమీ చేయట్లేదు ఆయన కోసం, మనం అది ఆచరించట్లేదు. అప్పుడు ఏమవుతుంది? ఊరికే పటం మాత్రమే ఇంట్లో మిగులుతుంది అంతే. ఊరికే పటం ఉంటుంది అంతే, బాబా పటం ఉంటుంది, ఊరికే చెప్పుకుంటాం అనమాట బాబా భక్తులు అనుకుంటే. ఆయన తెలీదా? అది కూడా నలుగురి దృష్టి నుండి మనకు ప్రీతిపాత్రమైన మన దౌస్యాన్ని దాచే ముసుగుగా మాత్రమే మిగులుతుంది. అది కూడా నలుగురి దృష్టి నుంచి, చాలా బాగా చెప్పారు చూడండి, మనకు ప్రీతిపాత్రమైన మన దౌష్ట్యాన్ని దాచే ముసుగుగా మాత్రమే మిగులుతుంది. మనం బాబా భక్తులని చెప్పుకుంటాం కదా, ముసుగు, దానికే మిగులుతుంది ఆ పటం. ఎవరైనా వస్తే ఇంట్లో దేవుళ్ళు లేకపోతే ఎలా కదా, బాగుండదు, అందుకని ఉంటుంది ఆ పటం. పూజ చేయకపోతే అలా ఎవరైనా చూస్తే బాగుండదు, అలా తయారవుతుంది. త్రాగుబోతూ జూదరి అయిన వాడు సాటివారిని తన మార్గంలోకి లాగేదాకా హాయిగా నిద్రపోలేడు. మనము అంతే, మనం కూడా అంతేట. సాటి వాళ్ళు ఏం చేస్తారండి, ఈ తాగుబోతులు ఏం చేస్తారు, పక్కవాడిని కూడా ఆ మార్గంలోకి లాగుతారు. అరే పర్వాలేదురా, తాగుదు కానీ రారా అని పాపం ఎప్పుడు తాగని వాడిని కూడా చెడగొడతారు. వాడు నిద్రపోడు, హాయిగా ఉండడు, వాడి వల్ల కాదు, పక్కవాడిని కూడా చెడగొట్టాలి వాడు. మనము అంతే. ఆపత్ సమయంలో హృదయపూర్వకంగా మనము సాయికిచ్చిన మాట ఇంత హృదయరహితంగా వమ్ము చేస్తాము కనుకనే మళ్ళీ ఎన్నో జన్మల దాకా అలాంటి మహనీయుల గాలి కూడా మనకు సోకదు. అందుకని ఏంటి, మనం అట్లాంటి వాళ్ళం అనమాట. అందుకని ఏంటంటే బాబాకి ఇచ్చిన మాట ఎంతో హృదయరహితంగా వమ్ము చేస్తాం, ఆయనకి ఇచ్చిన మాట కూడా వమ్ము చేసేస్తాం మనం. కనుకనే మళ్ళీ ఎన్నో జన్మల దాకా, మళ్ళీ తర్వాత ఎన్నో జన్మల వరకు ఆ మహనీయుల గాలి కూడా మనకు సోకదటండి. అలా అయిపోతుంది. ఇప్పుడు ఆచరించకపోతే మనం ఆయన మాటను వమ్ము చేస్తే, ఆయనకి ఇచ్చిన మాటను తర్వాత ఎన్నో జన్మల వరకు ఆయన లాంటి వాళ్ళు కానీ, ఆయన కానీ, మహాత్ములు కానీ అసలు గాలి కూడా సోకదట. ఈ జన్మ మరి ఏం పుణ్యమో గాలి సోకింది మనకి. కానీ వమ్ము చేసుకున్నాం అనుకోండి, తర్వాత జన్మలకు కూడా మనమే కారకులు. ఆ గాలి కూడా మనకు సోకదట. సాయిని కూడా చెన్నబసప్ప, వీరభద్రప్ప అనే పాము కప్పలు ఎంత గుర్తించగలిగాయి? మనం చదువుకున్నాం కదా, చెన్నబసప్ప, వీరభద్రప్ప కదా పాము కప్పలది లీలామృతంలో. అవి ఎంత గుర్తించగలిగాయి బాబాని? దైవాన్ని ఎంత ప్రార్థించినా కష్టాలు తీరని వారంతా ఇలా తామిచ్చిన వాగ్దానాన్ని వమ్ము చేసిన వారే. దైవాన్ని ఎంత ప్రార్థించినా సరే కష్టాలు తీరవు చూడండి కొందరికి. అది ఎందుకంటే దైవానికి ఇచ్చిన వాగ్దానాన్ని వమ్ము చేసిన వాళ్ళందరూ అని చెప్తున్నారు. సృష్టికర్త మొదట జీవులను సృష్టించాక మీరందరూ ఒకరినొకరు సుఖపెట్టుకుంటూ హాయిగా వృద్ధి పొందండి అని ఆదేశించారని శృతులు చెప్తున్నాయి. శృతుల్లో ఏం చెప్తున్నట్ట, సృష్టికర్తట మొదట జీవులను సృష్టించిన తర్వాత మీరందరూ ఒకరినొకరు సుఖపెట్టుకుంటూ మీరు హాయిగా వృద్ధి పొందండి అని చెప్పి ఆయన ఆదేశించారు. ఆయన ఆదేశం అలా ఉంది, ఇంకేం చెప్పలా. నువ్వు ఒక్కడవే హాయిగా డబ్బు సంపాదించుకొని నువ్వు ఒక్కడవే బాగుండు అలా అనలేదు. ఆయన ఏమన్నారు, మన సృష్టికర్త మొదట జీవులను సృష్టించిన తర్వాత మీరందరూ ఒకరినొకరు ఒకరినొకరు పెట్టుకుంటూ హాయిగా వృద్ధి పొందండి, అలా ఎదగండి, చక్కగా వృద్ధి పొందండి అని చెప్పారట. అలా అని శృతులు కూడా చెప్తున్నాయట. వాటి ప్రత్యక్ష వ్యాఖ్యానమే బాబుగారు నివసించిన కొండలు, అరణ్యాలు. దానికి వ్యాఖ్యానమే కొండలు, అరణ్యాలు ఇవన్నీ. అవి మహాభారతంలా ఒక మహాపురాణం అయితే దానిలో నివసించిన బాబుగారు భగవద్గీతలా భగవంతునిలా నిలిచారు. ఈ అరణ్యాలు, ఈ కొండలు ఇవన్నీ మహాభారతంలాగా ఒక పురాణం అయితే దానిలో ఉన్న బాబుగారు భగవద్గీతలా భగవంతునిలా నిలిచారట. తమలో ఇముడ్చుకున్న ఈ తత్వమే బాహ్యంగా అరణ్యమంతటా ఉన్నదని సూచించారు. ఆయనలో ఇముడ్చుకున్న తత్వం ఏదైతే ఉన్నదో అదే బయటంతా అరణ్యంలో కూడా ఉందని సూచించారట. చూడండి, మనకు ఎక్కడైనా అరణ్యాలు చూస్తే అట్లా అనిపిస్తుందా? అది బోధిస్తున్నట్టు మనకి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, తమలో ఇముడ్చుకున్న ఈ తత్వమే బాహ్యంగా అరణ్యమంతటా ఉన్నది అని చెప్పారట. అలా తమ విశ్వరూపం దర్శనమిస్తున్నారు, అంటే అంతటా ఉన్నదంతా ఆయనే అని చెప్పి ఆయన విశ్వరూపాన్ని మనకి దర్శనమిస్తున్నారట. ఆ భగవద్గీత ఎంత గొప్పదైనా మన నొసటి గీత మారాలంటే వారే గతి.
ఆ భగవద్గీత ఎంత గొప్పదైనా మన గీత మారాలంటే మన నొసటి గీత వారే గతి, అటువంటి మహనీయులే గతి అని చెప్తున్నారు. వారు లేకుండా ఇంకా ఏది జరగదు, మన గతేం మన రాత ఏం మారదని చెప్తున్నారు. ఆ గీత గొప్పదే కావచ్చు భగవద్గీత, కానీ మన నొసటి గీత మారాలంటే అలాంటి మహనీయులు దొరకాలి మనకి. వారిని ఆశ్రయించాలి. ఆశ్రయించిన తర్వాత అక్కడ చెప్పినట్టుగా ఆ బోధనే మనం అర్థం చేసుకుంటూ వాటిని ఆచరించాలి. అప్పుడే మన గీత మారుతుంది. అది చెప్తున్నారండి. ఇక్కడితో ఈ పాకలపాటి గురువుగారి చరిత్ర పూర్తయింది. చాలా అసలు అద్భుతంగా ఉంది గ్రంథం. లాస్ట్ అధ్యాయం అయితే ఇక చెప్పక్కర్లేదు, చాలా అసలు అద్భుతంగా రాశారు మాస్టర్ గారు. పదే పదే చదువుకోవాల్సింది. అది ఇక్కడితో పూర్తయిందండి. వెనకాల ఒక చిన్నది ఉంది, చదివేసుకొని మనం ముగించేద్దాం. ఆచార్య ఎక్కిరాల భరద్వాజ, మనం ఎప్పుడు కవర్ పేజీ నుంచి చదువుతాం కదా, లాస్ట్లో మాస్టర్ గారి గురించి రాసిందనమాట. ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ 1938 అక్టోబర్ 30న పవిత్ర సాంప్రదాయక కుటుంబంలో శ్రీమాన్ అనంతాచార్య, శ్రీమతి బుచ్చమ్మ పుణ్య దంపతులకు 4వ సంతానంగా జన్మించారు పూజ ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ. మాస్టర్ గారి గురించి చెప్తున్నారండి. వాళ్ళ తల్లిదండ్రులు, తండ్రి గారి ఆదర్శ పెంపకంలో యోగాభ్యాసం నేర్చిన భరద్వాజులు గుడ్డి నమ్మకానికి తావీయని రీతిన సత్యాన్వేషణ తత్పరత కలిగి ఉండేవారు. వీరి చిన్నతనంలో సంభవించిన దుర్ఘటన కారణంగా జీవము, దైవము, మరణము, కాలము మొదలైన అంశాలపై వారికి ఉదయించిన అనేక ప్రశ్నలను అన్వేషిస్తూ సుదీర్ఘ యోచనలో 6 సంవత్సరాలు గడిపి చివరకు ప్రశ్నలే లేని అద్భుత ఆధ్యాత్మిక స్థితిని పొందారు. అన్ని ప్రశ్నలు సమాధానపడి చక్కటి సమన్వయం కుదిరింది. దైవం యొక్క ఉనికి నిర్ధారణ అయ్యింది. కొద్ది సంవత్సరాల తరువాత షిరిడి మొదటి దర్శనంలో శ్రీ సాయినాథుని సమాధి మందిరంలో వారికే బ్రహ్మానుభూతి కలిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత షిరిడి వెళ్తే మొదటి దర్శనంలోనే బాబా సమాధి మందిరంలో వారికి బ్రహ్మానుభూతి కలిగింది మాస్టర్ గారికి. అప్పటి నుండి శ్రీ సాయినాథుని గురించి అనేక ఉపన్యాసాలు, ప్రసంగాలు చేసి గ్రంథాలు రచించి సాయి ధర్మ ప్రచారానికి అంకితమయ్యారు శ్రీ భరద్వాజులు. సమకాలీనులైన అనేక మహనీయుల ఆదరణ, ప్రశంసలు అందుకున్న ఆచార్య భరద్వాజ 1989 ఏప్రిల్ 12వ తారీఖున తమ భౌతిక శరీరాన్ని చాలించారు. కానీ నేటికి తాము నిత్య సత్యులుగా పిలిచిన పలికే దైవముగా నిలిచి భక్తులకు అనేక అనుభవాలు, భౌతిక సాక్షాత్కారాలు సైతము ప్రసాదించి ఇహపర శ్రేయస్సు ప్రసాదిస్తున్నారు. మాస్టర్గా, ఆచార్యులుగా ఎందరో భక్తుల ప్రార్థనలు అందుకొని అనుగ్రహిస్తున్నారు. ఇది మాస్టర్ గారి గురించి రాశారు. ఈ గ్రంథం పాకలపాటి గురువుగారి చరిత్ర గ్రంథం గురించి అండి. నల్లమల అడవుల కొండ ప్రజలకు సాక్షాత్ భగవంతుడై నిలిచిన మహిమాన్వితుడు, యోగి, ముక్త పురుషుడు అయిన శ్రీ పాకలపాటి గురువుగారితో శ్రీ మాస్టర్ గారి సంభాషణలు, ఇతర భక్తుల అనుభవాలతో బాసిల్లే ఈ గ్రంథం ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగిన ప్రతి ఒక్కరికే కొంగు బంగారం. గురు శిష్యుల సంబంధం దగ్గర నుంచి సృష్టి రహస్యం దాకా ఎన్నో రహస్యాలను విప్పి చెప్పే ఈ గ్రంథంలో సిసలైన మహాత్ములు ఎలా ఉంటారో, అసలైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో, భక్తి, జ్ఞాన, వైరాగ్యాల తత్వం ఏమిటో ఎంతో చక్కగా అందించబడుచున్నది. పాఠక హృదయాలను అడవి తల్లి చల్లని నీడలో శ్రీ పాకలపాటి గురువుగారి సన్నిధిలో నిలిపి భక్తి యోగాన్ని, బుద్ధి యోగాన్ని ప్రసాదించగల కల్పవృక్షం వంటి ఈ గ్రంథం ప్రతి ఒక్కరూ చదవవలసిందిగా నిలిచి ఉన్నది. శ్రీ గురుపాదుక పబ్లికేషన్స్, MM డొంకా, ఒంగోలు. అదండి, ఇక్కడితో గ్రంథం పూర్తయింది. ఎంత బాగా చెప్పారో చూడండి, చాలా బాగుంది. గ్రంథం గురించి కూడా చూడండి, అసలైన మహనీయులు ఇట్లా ఉంటారు. మనం చదువుకున్నాం, చెవటం అమ్మ గురించి చదువుకున్నాం, ఇప్పుడు పాకలపాటి గురువు గారి గురించి చదువుకున్నాం, ఇంకా ఇతర మహాత్ములందరివి మనం చదువుకుంటూ వస్తాం. అప్పుడు మనకు తెలుస్తుంది అసలైన మహాత్ములు ఎట్లా ఉంటారు అన్నది. అది లేకపోతే మనం ఎవరికో ఒకళ్ళు తలతాక పెట్టేసి ఆ పక్కన గురువుగారు, ఈ పక్కన గురువుగారు అంటూ వెళ్ళిపోతాం. నిజమైన గురువుగారిని పట్టుకోలేకపోతాం. అది అనమాట. అందుకని ఇలా చదువుకుంటే గ్రంథాలు మన చక్కటి ఆలోచించే విధానం అనేది మనకి వస్తుందన్నమాట అండి. దాంతోపాటు ఆ బోధన అర్థం చేసుకుని ఆచరించాలి, అది ఇక్కడ చెప్తుంది. మళ్ళీ మనం వేరే మహాత్ముల చరిత్ర ఏదైనా తీసుకొని చదువుతూ మనం
వచ్చే సత్సంగంలో మళ్ళీ కలుద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.